దేవుణ్ణి దర్శించుకోవాలంటే నీ దగ్గర డబ్బులు ఉంటే గుడికి పో, అంతే. డబ్బులు లేకపోతే ఇంట్లో దండం పెట్టుకో, లేదా బయట నుంచి నమస్కారం పెట్టుకుని పో. ఏ హిందూ అడ్డు పడుతున్నాడు, ఏ హిందువు తప్పు పడుతున్నాడు? ఈ సొమ్ము అంతా ఎవరు తింటున్నారు? ఇవాళ మ్యూజియంలకి డబ్బులు ఇస్తున్నారు, గవర్నమెంట్ డబ్బులు. పాస్టర్లకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేశారు 12.5 కోట్ల ఎంతో. ఏది క్రిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదట. అందుకని నెలకు 5,000 రూపాయలు చొప్పున 10 నెలలకి 50,000 రూపాయలు చొప్పున ఇప్పుడు వాళ్ళకి ఇస్తారు. అర్చకుడికి జీతం మాత్రం ప్రభుత్వం నుంచి ఇవ్వరట, దేవాదాయ శాఖ డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు దేవాదాయ శాఖది? మనందరం దాంట్లో వేసే విరాళాలు, మనందరం హుండీల్లో వేసే డబ్బులు, లేకపోతే ఆయా చోట్ల డొనేట్ చేసే డబ్బులన్నిటి కలిపి ఒక లంసం అమౌంట్ కింద 20% డబ్బులు సింహాచలము, శ్రీశైలము, దుర్గగుడి, ఇట్లాంటి తిరుపతి టీటీడీ ఇట్లాంటి వాటి నుంచి 20% డబ్బులు తీసుకుని దాన్నంతా కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి ఆ డబ్బులు ఈ 5,000 రూపాయలు చొప్పునిచ్చి శబాష్ 5,000 నుంచి మేము 7,000 చేసాం, 7 నుంచి మేము 10,000 చేసామని చంకలు గుద్దేసుకుంటారు. బట్ అదే గుడికి వచ్చే ఆస్తి సంగతి ఉండదు. అర్చకుడు ఒక్కడి మీద నడిచే గుళ్ళో 4 దేవాదాయ శాఖ సిబ్బంది బతికేస్తున్నారు. వాళ్ళు ఏం చేయరు అక్కడ కూర్చుని, అర్చకుడే పాపం ఏదో చేసుకుంటుంటాడు. ఈ దౌర్భాగ్యం నడుస్తూనే ఉంది. దాన్ని ఏమైనా మారుస్తున్నారు? ఇప్పుడు పరిష్కరిస్తున్నారా? సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఆ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేయడం కదా, ఛార్జీలు లేనటువంటి పరిస్థితి సృష్టించడం కదా, చక్కటి దర్శనం చేయించడం కదా. అయోధ్యలో లేదు